ఛత్తీస్గఢ్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యే సుక్మా జిల్లాలోని తొండమార్క్ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న సిఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్ కు చెందిన ఓ జవాన్ గాయపడ్డాడు. ఛత్తీస్గఢ్ లో ఫేజ్ 1 లో 20 స్థానాలకు జరుగుతున్న పోలింగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో ఎన్నికల విధుల్లో ఉన్న సిఆర్పీఎఫ్ జవాన్ సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు. ఇక ఛత్తీస్గఢ్ లో నక్సలైట్లు ఎక్కువగా ఉన్న బస్తర్ డివిజన్ లో స్థానాల్లో గట్టి నిఘా ఉంచిన పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది గట్టి బందోబస్తులో ఉదయం ఛత్తీస్గఢ్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారం ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, సుక్మా జిల్లాలో ఐఈడీ పేలినట్టుగా తెలుస్తోంది. జవాను పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏమైనా తెలుసాయా డీటెయిల్స్? ఎస్ మహాలక్ష్మి, ఏదైతే ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి దశ పోలింగ్ అయితే ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే సుక్మా జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్ర సమీపంలో ఒక ఐఈడీ పేలి ఒక జవాన్ కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. వీరు వెంటనే ఇక్కడైతే భద్రతా బలగాలు, అదేవిధంగా సాయుధ బలగాలకు సంబంధించిన వారు వెంటనే వారిని అయితే ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు అతని పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న ఎస్పీ కూడా మనకి వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు పోలింగ్ కి సంబంధించి ఏదైతే బస్తర్ డివిజన్ లోని బిజాపూర్, నారాయణపూర్, అంతర్గఢ్, దంతెవాడ, కోట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాదాపు 149 పోలింగ్ కేంద్రాలను భద్రతా కారణాల దృష్ట్యా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో అయితే భద్రతా బలగాలను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అయితే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ పోలీస్ స్టేషన్, బస్తర్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఐఈడీ అయితే పెళ్లింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న భద్రతా బలగాలు, అదేవిధంగా కేంద్ర బలగాలు కూడా వెంటనే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్షన్స్ అయితే సజావుగా కొనసాగించాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వం కూడా సూచిస్తున్న నేపథ్యంలో ఈసీ కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని ఎక్కడ అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక కార్యాచరణ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ తొలి దశ పోలింగ్ కోసం 3 అంచెల భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ నక్సల్స్ ప్రభావితం ఏదైతే అత్యధికంగా ఉన్నటువంటి బస్తర్ డివిజన్ లో దాదాపుగా 600కు పైగా పోలింగ్ బూతులు అయితే ఉన్నాయి. వీటి పహార కోసం దాదాపు 40,000 పైకి చిలుకు కేంద్ర స్థాయి బలగాలు, అదేవిధంగా 20,000 మంది రాష్ట్ర పోలీసులు అయితే మోహరించారు. వీటితో పాటు యాంటీ నక్సల్స్ కోబ్రా యూనిట్స్ ను, అదేవిధంగా మహిళా కమాండోలను కూడా విధుల్లోకి ఏర్పాటు చేశారు. అటు బ్యాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్, నిర్వీర్య బృందాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ ఈ బాంబు పేలడంపై అయితే కొంత విస్మయానికి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నక్సలైట్లు ఈ లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే నక్సలైట్లు కూడా కొన్ని లేఖలు కూడా విడుదల చేశారు. ఈ అంటే ఎన్నికలను ఆఫ్ చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం కొంత విస్మయానికి గురి చేస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ పోలింగ్ నేపథ్యంలోనే అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల్లోనూ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనూ ప్రత్యేక బలగాలను అయితే మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం సజావుగా అయితే ఈ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.